ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము నవంబర్ నెల 30వ తారీఖు ఆదివారం. సంప్రదాయంగా చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసంలో శుక్లపక్షం, దశమి సాయంకాలం 6 గంటల వరకు సాయంకాలం దశమి ఉంది. తర్వాత ఏకాదశి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 9 గంటల వరకు ఉంది. ఇంకా పగలు వర్జం 7:15 నుంచి 8:42 వరకు ఉందండి వర్జం. దుర్ముహూర్తం సాయంకాలం 4:25 నుంచి 5:15 వరకు, 1 గంట సేపు దుర్ముహూర్తం కూడా ఉంది. ఈ రెండు కాకపోతే మామూలుగా వర్జం దుర్ముహూర్తం మినహాయించుకుంటే దశమి వారం కానీ తిథి కానీ ఏదైనా మనం పనులు ప్రారంభించుకోవడానికి ఆదివారం కాబట్టి మనకు మంచిదేనని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఆదివారం ఏంటంటే సూర్యుడికి అసలు మార్గశిర మాసం అండి ఇది. భగవంతుడు కూడా భగవద్గీతలో రేపే గీతా జయంతి. ఈ గీతా జయంతిలో కూడా ఆయన చెప్తూ, ఆయన భగవద్గీత చెబుతూ మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. ఈ 12 నెలల్లో నేను మార్గశిర మాసాన్ని చెప్పుకున్నాడు. అంటే దాన్ని బట్టి కార్తీక మాసం ఏమో శివుడికి ప్రీతికరమైందండి. ఈ మార్గశిర మాసం విష్ణువుకు ప్రీతికరమైంది. ఈ నెలలోనే మనకు ధనుర్మాసం ఈ ఈయనకి వస్తుంది మనకి. అది ప్రత్యేకంగా ఏంటంటే ఇవన్నీ కూడా రకరకాల భోగాలతో తెల్లవారుజామున 5 దగ్గర నుంచి పాసురాలు చదువుతూ ఈ వైష్ణవ దేవాలయాల్లో వాటిల్లో ఎన్నో దద్దోజన పిలహారం అని తెల్లారుజాము నుంచి దేవుడికి నైవేద్యం చేసి పలహారాలు పెట్టేవి అంతా జరుగుతుంటుంది. ఇకపోతే ఈయన ఆదివారం ఇవాళ సూర్యుడికి ప్రీతికరం కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోవటం మంచిది. ఎందుకనంటే మనం చాలామంది నవగ్రహాల్లో సూర్యుడు అంటాం, కానీ ఆయన గ్రహం కాదండి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇండివిజువల్, ఆయన వ్యక్తిత్వం గల ఆయన చుట్టూ మిగిలిన గ్రహాలు తిరుగుతున్నాయి. మనకు నిజానికి ఇప్పుడు చూడండి, సూర్యుడు మనకు ఉదయించినట్టు అస్తమిస్తున్నట్టు కనిపిస్తుంటే సైజు ప్రకారం వాడు చెప్పాడంటే సూర్యుడు స్థిరంగానే ఉన్నాడు. ఈ తిరిగేది భూమి, తిరిగేది చంద్రుడు, ఇవన్నీ ఈ గ్రహాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. అందువలన అవి మనకు అలాగా ఇప్పుడు రైల్లో ఎడుతుంటే చెట్లు కదులుతున్నట్టు ఎట్లా కనిపిస్తుందో రైలు మనం కూర్చున్నామని అనుకుంటారు. చిన్నపిల్లలు చాలా భ్రాంతి పడతారు. అలాగే ముఖ్యంగా మనం ప్రయాణం ఇప్పుడు అమెరికా నుంచి వస్తే, ఒకసారి నేను వచ్చినప్పుడు అక్కడ వినాయక చవితి చేస్తే మళ్ళీ ఇండియా వచ్చేటికి ఇక్కడ వినాయక అంటే